అతడే కాకి డ్రెస్ వేసుకున్న కల్కి అవతారం. ఈ సమాజాన్ని పట్టి పీడిస్తున్న దుర్మార్గులను దహనం చేయడానికి పుట్టిన దమ్మున్న సింహం. రౌడీల గుండెల్లో రైలు పరిగెత్తే రుద్ర నరసింహం. ఈ రాజధాని ప్రాంతంలో పుట్టిన రాజసింహం. సింహ సింహ జై సింహ. రే శివారెడ్డి, కాల్మని అక్రమ దందాలతో ఎంతో మంది ఆడవాళ్ళ జీవితాలను కాలరాస్తూ ఇక్కడ కన్నె పిల్లలతో క్యాబినెట్ డాన్సర్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నావా? ఎవడా నువ్వు? ఈ శివారెడ్డి స్థావరంలో అడిగి పెట్టి పర్మిషన్ లాగా హీరోలాగా మాట్లాడుతున్నావు. రే, నీ పర్మిషన్ తీసుకొని రావటానికి నువ్వేమైనా మినిస్టర్ అనుకున్నావా, లేక ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనుకున్నావా? రిగ్గు చేసి దొంగ ఓట్లతో గెలిచిన ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యేవిరా. సింహ, దొంగోట్లతో గెలవచ్చు నాకేంట్రా? ఓటుకు 5,000 పంచా, బిర్యానీ ప్యాకెట్లు పంచా, మద్యం ఏర్లా పారించారా? అది నమ్మిన ఈ పిచ్చి జనం నన్ను 30,000 మెజార్టీతో గెలిపించి ఈ అసెంబ్లీలో కాలు పెట్టేలా చేశారు. ఏంట్రా, ఓటుకు 5,000 పంచావా? ఎక్కడిదిరా ఆ డబ్బంతా? ఎన్నో అక్రమాలు, ఎన్నో అరాచకాలు, ఎన్నో దందాలు, ఎన్నో దోపిడీలు చేసి అమాయకమైన ఆడవాళ్ళ లొంగ తీసుకొని వాళ్ళతో వ్యభిచారం చేసి సంపాదించిన డబ్బే కదరా ఆ డబ్బా. రే జయసింహ, నాకు అనవసరంగా ఆగ్రహం తెప్పించుకో. నీకు ఆగ్రహం వస్తే నన్నేం చేయగలవరా? అదే నాకు ఆగ్రహం వస్తే నిన్ను అనుగ్రహం లేకుండా కొడతా. రే జయసింహ, నెత్తి మీద టోపీ గజల లాంటి ఉందని అంకుశంలో హీరోలా రెచ్చిపో మాకు. నా చేతుల్లో చచ్చిపోతా. నేరస్తుల దగ్గర, నీలాంటి రౌడీ నాయకుల దగ్గర తల వంచకూడదనేరా ఈ ప్రభుత్వం నాకు ఈ యూనిఫామ్ ఇచ్చింది. తప్పు చేసిన వాడి తాట తీయడానికేరా ఈ లాఠీ ఇచ్చింది. రే జయసింహ, నువ్వు మాట్లాడుతుంది పవర్ లో ఉన్న ఎమ్మెల్యే శివారెడ్డి అని గుర్తుపెట్టుకో. రే శివారెడ్డి, నీలాంటి అసమర్థులంతా ఎమ్మెల్యేలుగా చాలా మంది కాబట్టేరా ఈ సమాజం సర్వనాశనం అయిపోయి సమాధిలా మారిపోయింది. రే జయసింహ, నేను పగబడితే పగలు రాత్రి తేడా లేకుండా తెలియదురా నీకు. నేను నేరస్తుని నిద్రలో కూడా మర్చిపోండ్రా. రే జయసింహ, నేను తలుచుకుంటే ఈ క్షణమే నిన్ను ట్రాన్స్ఫర్ చేయగలను. రే శివారెడ్డి, నాకు తెక్క రేగితే నిన్ను బొక్కలో పడేసి బొక్కని కొట్టినట్టు కొడతా నా కొడక్క. రే జయసింహ, నెత్తి మీద టోపీ. రే జయసింహ, నీలాంటి పోలీసుడు నాకు సెల్యూట్ కొట్టి సలామ కొట్టాలి కానీ సవాళ్ళు చేయకూడదురా. సవాళ్ళు అయిపోతారు. రే, నీకు సెల్యూట్ చేసి సెక్యూరిటీ ఇవ్వడానికి నువ్వేమైనా నీతి గల నాయకుడు అనుకున్నావా? నేర చరిత్ర కలిగిన నాయకుడురా. చెప్పాను కదా, ఈ ఏసీపీ జయసింహతో జగడం నీకంత మంచిది కాదని. జయసింహ, నా రౌడీ రాజకీయ చరిత్రలో నాకు వాటమే తెలియదురా. నాకు ఎదురొచ్చిన పోలీసుడు లేడు, అడ్డొచ్చిన ఆఫీసర్ లేడు. రే శివారెడ్డి, చరిత్ర గురించి నీలాంటి చరిత్రహీనులు చెప్తుంటే నవ్వు వస్తుందిరా. రే జయసింహ, నాతో విరోధం నీకంత మంచిది కాదు. మర్యాదగా చెప్తున్నా, నువ్వు నాపై చకరించిన కాలమని దంతాల ఫైల్ నా చేతుల్లో పెట్టి నీ ప్రాణాలు కాపాడుకో. రే శివారెడ్డి, ఆ కాల్మనీ కేసులో నువ్వు చేసిన అక్రమాలను, నువ్వు చేసిన అరాచకాలను ఆధారాలతో సహా రేపు సీఎం గారికి పంపబోతున్నా. నిన్ను రాజమండ్రి సెంట్రల్ జైల్లో చెప్పకూడు తినిపించబోతున్నారే. సింహ, ప్రమోషన్ కావాలో చెప్పు, పై పొజిషన్ లో ఉంటావు. డబ్బు కావాలో చెప్పు, నీ జీవితంలో సంపాదన డబ్బు నేనిస్తా. అంతేగాని ఆ ఫైల్ పైకి బాటాకి లేదు. రే శివారెడ్డి,
డబ్బు కోసము ప్రమోషన్ కోసము ఆశపడే అవినీతి ఆఫీసర్ కాదురా డిఎస్పీ జయసింహ. అన్యాయం జరుగుతున్న ఆడవాళ్ళకి న్యాయాన్ని చేకూర్చే నిజమైన పోలీస్ ఆఫీసర్ రా, గుర్తు పెట్టుకో. అయితే వస్తా, నీ ఎవరు ఏదో తర్వాత చూస్తా. రే పోరా, నీలాంటి ఎమ్మెల్యేలని నీలాంటి రాజకీయ నాయకులని నా సర్వీసులో ఎంతమందిని చూసారా? చేస్తున్నాడు. ఇలాంటి వాళ్ళని మరలా గెలిపిస్తారా చూద్దాం.